నమస్తే రైతు సోదరులారా. మీకు మల్టీ ఫార్మింగ్ చెప్పాను కదా లాస్ట్ టైము. నా వీడియోస్ అని ముందు వీడియోస్ అని చూశారు. ఈ వీడియో 8వ. సో ఇందులో మీరు చూసింది ఏంటంటే సూపర్ నైపరు, అవిసా, నెక్స్ట్ సోయాబీన్స్, నెక్స్ట్ మేకలు తినేది అదేదో ఉంది పెద్ద చెట్లు అవి. రెండోది చలక పలుకులు, నెక్స్ట్ పొద్దుతిరుగు ముందే వేసాను. పొద్దుతిరిగి అయిపోయింది, కాపు అయిపోయింది. మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, ఈ జస్ట్ ఈ 80 సెంట్లలోని నేను మొత్తం అంతా పాత అనమాట. కాలువలు చేసి బెడ్ మేకింగ్ చేసుకున్నాను. బెడ్ మేకింగ్ చేసిన వల్ల చాలా లాభాలు ఉన్నాయి. చాలామంది డ్రిప్ ఇరిగేషన్ అనేసి, ప్లాస్టిక్ అనేసి, కవరింగ్ అని, గడ్డి ఉండాలి, ప్లాస్టిక్ కవర్ వాడద్దు, తెలియదు అదికి. అంటే మన డిపార్ట్మెంట్లు ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడికి వెళ్ళాం అనుకోండి కిరాణా షాప్కి, వాడిచ్చిందే తీసుకోవాలి, ఇదే బెస్ట్ అంటాడు. వాళ్ళకి తెలియని చాలా ఉంది. తెలియక అసలుది మనం పెంచకుండా పనికిరానివన్నీ పెంచుతారన్నమాట. గడ్డి అనేది ఉండాలి, ప్యూర్ గడ్డి. అదే రేపొద్దున మళ్ళీ మల్చింగ్ అవుతుంది, ఎండిపోయి అది భూమికి సారం పెరుగుతుంది. సో డోంట్ వేస్ట్ టైం. ఆవు అనేది ఉండాలి, ఆవు పేడ వేయండి. కాలంలో నీరు పాలేటప్పుడు చక్కగా అవిసె చెట్లు, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, సీతాల చెట్లు అన్నీ వేసాను. అన్నీ చిన్న చిన్నవి వేసుకున్నాను, తక్కువ రేటు తెచ్చుకున్నాను కాబట్టి చిన్న చిన్నవి ఉంటాయి, కనిపించకూడదుగా, లోపలికి ఉంటాయి. ఈ ఎండకి ఏంటంటే గడ్డి కాపాడుతుంది కాబట్టి వాటిని బతుకుతాయి. మళ్ళీ వర్షాకాలం వచ్చేసరికి ఇట్ విల్ గ్రో ఇట్, పెద్దవి అవుతాయి అన్నమాట. ఓకే, అంటే ఎండాకాలం కూడా మనం మొక్కలు పాతుకోవచ్చు ఇలాంటి గడ్డి ఉంటే, పచ్చడి గడ్డి ఉంటే. మా పొలంలో కుక్క కూడా ఉంది, బ్రూనో, చాలా డేంజర్. సరే, నేను అనింది ఏంటంటే, మీరు ఇప్పుడు ఇది మల్టీ లేయర్ ఫార్మింగ్ అన్నమాట. అంటే మల్టీ లేయర్ ఫార్మింగ్ అంటే కొబ్బరి చెట్టు పక్కన ఇంకోటి ఉండాలి అనే రూల్ ఏం లేదు. కొబ్బరి చెట్టు పక్కన ఏ చెట్టు ఉన్నా పర్లేదు. ఓకే, పనస చెట్లు ఉండొచ్చు, ఏ చెట్లునే ఉండొచ్చు, వేప చెట్లు, ఎస్పెషల్లీ వేప చెట్లు పెంచండి ఖచ్చితంగా. వేప చెట్టు అన్నిటికీ ఉపయోగం. ఎందుకంటే ఉదయం ఆక్సిజన్ ఇస్తుంది, రాత్రి కూడా ఆక్సిజన్ ఇస్తుంది. కొన్ని చెట్లు ఏంటంటే ఆక్సిజన్ ఇచ్చారు, నైట్ టైం కూడా ఆక్సిజన్ ఇస్తాయి. దాని నుంచి ఈ చెట్లు కూడా బతుకుతాయి. ఇప్పుడు ఉండే చెట్లన్నీను ఆక్సిజన్ నైట్ టైం ఎలా పీల్చుకుంటాయి? ఇలాంటి వేప చెట్లు లాంటి వల్లే పెరుగుతాయి అన్నమాట. ఫస్ట్ వేప చెట్లు మట్టు వదలద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఎక్కడ పెరిగితే పెరగనేయండి, నష్టమేం లేదు. ఇది ఎంత మాకు హార్టికల్చరు కొద్ది టైం పడుతుంది, మాకు 2 years పడుతుంది, కంప్లీట్ అవుతుంది. సో గైస్, ఈ వీడియోలో నేను చూపించింది కంప్లీట్గా మల్టీ లేయర్ ఫార్మింగ్ చూపించాను. ఇంతవరకు వీడియోస్ చూశారు, మా పాత వీడియోస్ కూడా చూడండి. పంటలు ఎలా పండించాం ఏంటనేది మొత్తం ఉంటుంది A to Z. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏమైనా ఉంటే మెసేజ్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో లైక్ చేయండి.